Hey, hi, hello guys, this is Nitin. Welcome back to my channel. ఈరోజు అయితే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 3D ఆబ్జెక్ట్ని ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా గైస్. అండ్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అండ్ మధ్యలో ఒక చిన్న పాయింట్ మిస్ అయినా వీడియో అనేది మీకు అంత ప్రాపర్గా రాదు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ముందు మీకు చూపించడానికి జస్ట్ ఇది చేసా అండ్ మీకు దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే గోల్కొండ అని 3D పట్. ముందైతే ఒక న్యూ కాంపోజిషన్ అయితే తీసుకుంటాం మీకోసం. దీనైతే వీడియో అర్జెంటల్ అయితే చూపిస్తా. ముందైతే ఇట్లా తీసుకోండి. నేను ఇవన్నీ ఆఫ్ చేసేసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు జస్ట్ ఒక సాలిడ్ లేయర్ అయితే తీసుకోండి, ఏదో ఒక కలర్ చేసి ఇట్లా ఒక సాలిడ్ లేయర్ తీసుకున్న తర్వాత ఎలిమెంట్ అయితే యాడ్ చేయండి. ఎలిమెంట్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత సీన్ సెటప్ అయితే కొట్టేసేయండి. మీకు సీన్ సెటప్ కొట్టేసిన తర్వాత మీకు 3D ఆబ్జెక్ట్స్ ఫస్ట్ ఏ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలని తెలియదు అనుకో, జస్ట్ ఏం లేదు, సింపుల్గా క్రోమ్లోకి వచ్చి ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. అండ్ వెబ్సైట్ నేమ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. జస్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు ఏం లేదు, ఫోటో అండ్ జస్ట్ టెక్స్ట్ తోటి అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీకు మొత్తం వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో దాంట్లో అయితే చూసుకొని ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దీంట్లో GBL అండ్ ఆబ్జెక్ట్. మీరు ఏం చేస్తారంటే OBJ అయితే చేసుకోండి. OBJ చేసుకున్న తర్వాత ఫైల్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అని కనిపిస్తుందా, దీని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుంటారో అక్కడైతే ఫోల్డర్ ఉంటుంది. సో ఇదైతే నేను డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్. దీని అయితే క్లిక్ చేసి అయితే ఓపెన్ చేసుకుంటే మీకు ఇట్లా ఇంపోర్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ ట్రైబో కన్వర్ట్ అని వస్తుంది. దీని అయితే ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత మీకు కనిపించేది స్టార్టింగ్, ఎందుకంటే మొత్తం చిన్న అయితే ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వచ్చేస్తే ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ స్కేలింగ్ అనిపిస్తుంది. దీని స్కేలింగ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. జస్ట్ స్కేల్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. జస్ట్ స్కేల్ని ఇంక్రీజ్ చేసుకొని ఓకే అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడైతే కనిపిస్తుంది, మీకు అంత కనిపించకొచ్చింది. సో నేనైతే వైట్ బ్యాక్ డ్రాప్ అయితే తీసుకుంటా. సో వైట్ బ్యాక్ డ్రాప్ తీసుకొని దీన్ని అయితే బ్యాక్లో అయితే ఇస్తా. ఇప్పుడైతే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలిమెంట్ ఎఫెక్ట్లకు అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్లకు వచ్చి వరల్డ్ ట్రాన్స్ఫార్మ్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ వరల్డ్ ట్రాన్స్ఫార్మ్లో మీకు స్కేలు, యాంకర్ పాయింట్, పొజిషన్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ అయితే ఆన్ చేసుకోండి. అండ్ వరల్డ్ రొటేషన్ ఇవైతే ఆన్ చేసుకోండి. ఇక్కడ మీకు వరల్డ్ స్కేల్ని అయితే ఇంక్రీజ్ చేసేసేయండి. వరల్డ్ స్కేల్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రెండర్ సెట్టింగ్లోకి రండి. రెండర్ సెట్టింగ్లోకి వస్తే ఇక్కడ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఉందా, దీని అయితే ఎక్స్పోజర్ అయితే పెంచండి. ఎక్స్పోజర్ పెంచిన కొద్దీ మనకు అండ్ క్లారిటీ అండ్ బ్లాక్ నుంచి అయితే పోతుంది. అండ్ మీరు ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు నేను క్వార్టర్లో పెట్టిన కాబట్టి అంత అనిపిస్తలేదు. సో ఫుల్ పెట్టిందనుకో ఈ క్వాలిటీ అయితే ఉంటుంది. సో చూస్తారు కదా, ఇట్లా అయితే OBJ ఫైల్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏం లేదు, మీకు వరల్డ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దీని అయితే ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటా మీకు చూపిస్తా ఫస్ట్ అయితే. అండ్ ఎక్స్ రొటేషన్ ఇవన్నీ అయితే ఇచ్చుకోండి, మీకు కొంచెం ఐడియా వచ్చినంత వరకు అయితే ఇచ్చుకున్న తర్వాత మీకు ఇక్కడ రొటేషన్ ఉందా, దీన్ని రొటేషన్ చేస్తే ఇట్లా అప్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. కింది పార్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇట్లా రొటేట్ చేసుకుంటే మళ్ళీ పైన పార్ట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకొక జస్ట్ ఒక ముందు ఒక కీ ఫ్రేమ్స్కి వచ్చి ఇట్లా రొటేట్ చేయండి. మీకు యానిమేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఇచ్చుకోవచ్చు. సో అది నో ప్రాబ్లం. అండ్ ఇంకా కొన్ని ఫ్రేమ్స్ దగ్గరికి వచ్చేసి